రక్షణ చర్యలు చేపడతా లేదంటూ కూడా పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాప్తాడు ఘటన ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? అంటే ఎన్నికలు అనంతరం 24లో జరిగిన ఎన్నికల అనంతరం ఫలితాలకి భిన్నంగా జగన్ గారికి జనాదరణ తగ్గలేదు అనేది మనం ప్రత్యక్షంగా మనం అందరం చూస్తున్నాం. ఇది ఆయన బయటికి ఇప్పటికీ మనమే ఉదాహరణ. మన పిఠాపురం వచ్చినప్పుడు హెలికాప్టర్లోంచి దిగడానికి కానీ హెలికాప్టర్ ఎక్కడానికి కానీ అవకాశం లేనంతగా జనం రావటం, మరి ఆ హెలికాప్టర్ కూడా హెలికాప్టర్ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు చూసాం మనం. అలాగే ఇప్పుడు మరి నిన్న ఈ లోపల ఈ మధ్యలో కూడా ప్రోగ్రాం కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి ఏ జిల్లా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మిర్చి రైతులు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అన్నీ చూడవచ్చు. రాప్తాడు అంటే అనంతపురం జిల్లా అందరికీ తెలుసు అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఎంత సెక్యూరిటీ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని. మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనలో ఆయన యొక్క రక్షణకి, ఆయనకు ఒక సెక్యూరిటీకి బాధ్యత ప్రభుత్వానిదే, ఖచ్చితంగా బాధ్యత ప్రభుత్వానిదే. జగన్ గారి మీద వ్యక్తిగతంగా ఉండే ఇబ్బందులు కాకుండా ప్రభుత్వ పరంగా బాధ్యత వహించి ఆయనకు పూర్తి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మేము వైసీపీ నాయకులందరూ, వైసీపీ క్యాడర్ అంతా కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎందుకంటే తోసుకుని వచ్చేస్తున్నారు, విపరీతంగా వచ్చేస్తున్నారు. ఆ మాబ్లో ఎవరైనా రావచ్చు, ఏదైనా హాని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బాధ్యత కూడా ప్రభుత్వం కూడా, ఒక రాజకీయ నాయకుడికి మీరు ఎట్లాగా కక్ష ధోరణితో చూసే విధానం ఉంటుంది. ఎవరైనా సరే, అటైనా ఇటైనా ఎవరి బాధ్యత అయినా ఏంటి, ఎవరైనా మాజీ మంత్రి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా ఒక దానికి ప్రోగ్రాంకి వెళ్తున్నామంటే సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత హోమ్ డిపార్ట్మెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఈరోజు ఆ విధంగా చేయకపోవటం వల్లే మొన్న సంఘటన చూశారు, రాప్తాడు సంఘటన. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. జగన్ గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకున్న జనాదరణ బట్టి అక్కడ సెక్యూరిటీ కల్పించాలనేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. 1100 మంది పోలీసులు పెట్టామని హోంమంత్రి అనిత కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అలాంటి సెక్యూరిటీ చేసిన వారిపై కూడా దురుసుగా ఈ విధంగా మాట్లాడారు జగన్ గారు అని చెప్పేసి, బట్టలు ఊడదీస్తాం ఈ టైప్ మాట్లాడారని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే అక్కడ జరిగిన సంఘటనను బట్టి వచ్చిన పరస్పర మాటలను నేను భావిస్తున్నాను. ఒకవేళ నిజంగా హోమ్ మినిస్టర్ గారు చెప్పినట్టుగా 1100 మంది కనుక పెట్టున్నట్లయితే, మీరు మరి 1100 మంది పెడితే వాళ్ళు అక్కడ కట్టుదిట్టంగా వాళ్ళు చేయాల్సింది బారికేడ్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే స్పేస్ ఇవ్వటం కానీ, కొన్ని ఉంటాయి, చేయాల్సిన కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ రోప్ పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేయలేకపోయి మళ్ళీ మామూలుగా హెలికాప్టర్ దగ్గర కూడా పడిపోయే పరిస్థితికి కల్పించారంటే, మరి పోలీసులు ఎందుకు తీసుకోలేదనేది మీరు రివ్యూ చేయాలి. ఆ సంఘటన ఎందుకు జరిగిందనేది రివ్యూ చేయాలి. మళ్ళీ పునరావృతంగా కాదు. ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళినా అదే విధంగా చేయాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినా ఏ విధంగా ఆయనకి ఏ రకమైన ఏర్పాట్లు చేయాలో, ఏ పరిస్థితిలో, ఏ ప్లేస్లో ఎలా చేయాలనేది మీరు చేయాలి. ఒకవేళ అన్ని 100 మంది ఉండి కూడా సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి అంటే, ఆయనకి అభద్రత కలిగే పరిస్థితులు వచ్చాయంటే దానికి మీరు రివ్యూ చేయాలి. ఎవరు 1100 మంది లేరు, దానికి ఇన్ఛార్జ్ ఎవరు, దానికి ఎవరు నాయకత్వం వహించారు, ఏ డిపార్ట్మెంట్లో ఎవరు, ఏ హెడ్ దాన్ని చూశారు అనేది మీరు రివ్యూ చేయండి. ల్యాప్సెస్ ఎక్కడున్నాయో చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైం కాకుండా చూడండి. దీనికి అక్కర్లేనివి వ్యాఖ్యానాలు, అక్కర్లేనివి ఇవన్నీ చేసి అగౌరవాలు, రాజకీయ నాయకులకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అగౌరవపరిచే విధంగా సమాజానికి మనం ఒక సందేశం ఇవ్వాలి. ఇది బాధ్యత. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా బాధ్యత. ఒకసారి కాంగ్రెస్ ఉంటుంది, ఒకసారి తెలుగుదేశం ఉంటుంది, ఒకసారి వైసీపీ ఉంటుంది, ఒకసారి ఇంకొక పార్టీ ఉంటుంది, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరైనా సరే బాధ్యతలను విస్మరించడానికి లేదు. మా పార్టీ అధ్యక్షుడిగా కాబట్టి, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మేమంతా కుటుంబం కాబట్టి మేము అడుగుతున్నాం. మళ్ళీ జగన్ గారు బయటకు వెళ్ళేటప్పటికి ఆయనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆయనకి సెక్యూరిటీ ఉండేలాగా మీరు ఏర్పాట్లు చేయాలనేదే మా వినతి. అంటే కేవలం ఒక ఎయిర్ క్రాక్ వచ్చింది, కావాలని ఇంత డ్రామా క్రియేట్ చేశారు. అది ఆ సమయంలో అది ఆగిపోవడం, జగన్మోహన్ రెడ్డి కారులో వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకి హెలికాప్టర్ కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఒక డ్రామా క్రియేట్ చేశారని కావాలని వైసీపీ వాళ్ళని చెప్పుకొస్తారు. ఇప్పుడు ఇదే చెప్తున్నాను నేను, చేయాల్సింది ఎవరు? మీరు ఎవరైనా చెప్పండి, మీరైనా చెప్పండి, ఎవరినైనా అడగండి. సెక్యూరిటీ కల్పించలేకపోవటం అనేది
ప్రభుత్వం చేయలేకపోయింది, లేకపోతే హోమ్ డిపార్ట్మెంట్ చేయలేకపోయింది. దానివల్ల పరిస్థితులు అక్కడ ఉత్పన్నమయ్యాయి. కాబట్టి దాన్ని మళ్ళీ ఈ ఎదుటి పార్టీ మీద తోసే కన్నా ఎందుకు ఆ రకంగా జరిగిందనేది రివ్యూ చేస్తే చాలు. నా విజ్ఞప్తి ఒకటే, ఎందుకు అట్లా జరిగింది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎవరు సెక్యూరిటీకి వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, ఎందుకు ఆ ల్యాప్సెస్ వచ్చాయి అనేది, అసలు మీరు చేసిన ఏర్పాట్లు ఏంటి, అవి ఏ రకంగా జరిగాయని రివ్యూ చేయమనండి. ఈ విషయం మీద రివ్యూ చేసి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడమనండి. అంటే ఒక ఎమ్మెల్యేకి 1+గా సెక్యూరిటీ ఇస్తాం, కానీ 1100 మంది వరకు కూడా పెంచామని చెప్పుకొస్తున్నారు. అంటే ఈ విధంగా మరి ఎలా చూడాలంటే ప్రతిపక్ష హోదా లేదు, మరి అయినా సరే మేము 11 మంది ఇచ్చామని చెప్పేసి హోంమంత్రి చెప్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ ఇవ్వలేదని అడిగితే ఏదేదో చెప్తామంటే మేము మళ్ళీ అవన్నీ రిపీట్ చేయలేను నేనైతే. ఇప్పుడు అక్కడ జరిగింది సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎందుకు జరిగింది, ఇప్పుడు ల్యాప్సెస్ జరిగిపోయాయి కాబట్టి మీరు ఏదో చేసేయాలనుకోవడం కూడా తప్పు. ల్యాప్సెస్ ఒక బాధ్యత ఒకరికి అప్పచెప్పారు, ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత ఎందుకు నిర్వర్తించలేకపోయారనేది రివ్యూ చేయటం మాని ఎవరెవరి మీద ఎలాగో ఒక ఎమ్మెల్యేకి ఎందుకు, లేకపోతే వాళ్ళకి ఎందుకు, లేకపోతే హెలికాప్టర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు కారుకి ఏదో బ్రేక్ ఫెయిల్ అవుతుంది, ఏదో అవుతుంది, మమ్మల్ని సెక్యూరిటీ తీసుకెళ్ళి వేరే కారులో తీసుకుపోతారు, తర్వాత ఆ కారు బాగు చేసుకు వెళ్దా, అక్కడే ఉండిపోతుందా, లేకపోతే ఇంకోటి జరుగుతుంది, ఎవరికైనా మీ బండి ఆగిపోతుంది, ఆ బండి అక్కడ పక్కన పెట్టి ఎవరో బండి మీద వెళ్తారు, రేపు మళ్ళీ వెంటనే బండి వస్తుంది కదా, ఆ బండి వెళ్ళిపోయింది కదా, ఈ బండి ఎందుకని అంటే ఎట్లాగా, అవి కాదు, అది కరెక్ట్ కాదు. నేను హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను రెస్పెక్టబుల్గా నేను ఆవిడతో ఆ సోదరిమణితో నేను అంటున్నాను, మీరు రివ్యూ చేయండి. ఇవన్నీ తర్వాత మాటలు, రాజకీయమైన మాటలు, ఎక్స్టెన్షన్స్ అటు ఇటు ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ కాదు, ఇక్కడ రివ్యూ చేయండి. రాప్తాడులో ఆయనకి సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎందుకు వచ్చాయనే దాని మీద మీరు రివ్యూ చేయండి. మా అందరి విజ్ఞప్తి ఏంటంటే, ఇంకెప్పుడు నుంచి ఎక్స్ సీఎం గారు బయటకు వచ్చినా కూడా ఆయనకున్న జనాదరణ బట్టి, ఆయన వెళ్ళే ప్లేస్ని బట్టి, ఆయన ఏరియాని బట్టి మీరు ఆయనకి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ ఉండేలాగా మీరు సెక్యూరిటీ ఫోర్సెస్ని అరేంజ్ చేయండి. గత వైసీపీ పాలనలో 5 ఏళ్ళు కార్యకర్తలపై టీడీపీ నాయకులుగా ఇప్పుడు హోంమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరిపై కూడా బోల్డ్ కేసులు పెట్టారు. అప్పుడు ఐపీసీ సెక్షన్ కాకుండా వైపీసీ సెక్షన్లో మొత్తం వ్యవహారం 5 సంవత్సరాలు కూడా పాలన చేశారనేది కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమని చూడాలి? ఇంక ఇప్పుడు ఇవన్నీ రకరకాల కామెంట్స్, వాళ్ళేమో వైపీసీ అంటున్నారు, ఇప్పుడేమో కూటమి పీసీయా ఏమంటారు, అలాగే ఎందుకు ఇప్పుడు ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎవరి మీద పెడుతున్నారు, ఏది పెడుతున్నారు, నిజంగా తిట్టిన వాళ్ళు వైఎస్ భారతి గారిని, ఆ మేడం గారిని, భారతమ్మని ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఇప్పటి వరకు ఏమి అందరూ అన్న తర్వాత ఏదో పెట్టి నామినల్గా కంటి తీర్పు చర్యగా తీసుకెళ్లారు. మరి ఎన్ని సోషల్ మీడియా కేసులు, ఎవరు మామూలుగా విమర్శించినా కూడా సోషల్ మీడియాలో 3 జిల్లాలో మా కార్యకర్తల మీద 3 జిల్లాల్లో, కృష్ణా జిల్లా ఒకటి, గుంటూరు జిల్లా ఒకటి, ప్రకాశం జిల్లా ఒకటి, నెల్లూరు జిల్లా ఒకటి, ఒక్కొక్క కార్యకర్త మీద 3-4 జిల్లాల్లో కేసులు పెట్టారు. పోషాన్ గారిది చూశారు, ఆయన ఎన్ని జిల్లాలు తిప్పారు, ఎన్ని కేసులు పెట్టారు, మళ్ళీ కేసులు పెడుతున్నారు. హైకోర్టు కూడా సీరియస్గా చెప్పింది, ఈ కేసులు ఏంటి, ఈ విధానం ఏంటని కామెంట్ చేసినట్టుగా, ఇఫ్ ఐ ఆమ్ రైట్, నేను సోషల్ మీడియాలో చూశాను, అలా వచ్చినట్టుగా కామెంట్ చేసినట్టుగా కూడా వచ్చింది. కాబట్టి ఎవరు ఏంటి ఏం చేశారు, వాళ్ళు ఎలా చేశారు అవి చెప్పే కదా మరి అది అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అయ్యే చేస్తే అలాగా, ఒకవేళ మా మీద తప్పుడుగా మీరు అవన్నీ చూపించి వచ్చినప్పుడు ఒక పార్టీ మీద, వైసీపీ మీద ఎన్నో కల్పిత విషయాలన్నీ కూడా చెప్పి అవాస్తవమైన విషయాలు, కల్పిత విషయాలు చెప్పి వచ్చి మీరు అయ్యే చేస్తుంటే ఎలా చెప్పండి. కేసులు పెట్టారు, మళ్ళీ మీరు కేసు మీరే చెప్తున్నారు ఈ కేసులని, మళ్ళీ మీరే చేస్తున్నారు, ఎలాగా? ఎక్కడొకక్కడ ఉండాలి కదా. కేసులు పెట్టండి. తప్పుడుగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, మగవాళ్ళనైనా ఎవరినైనా మాట్లాడితే తప్పు, ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వస్తే మాత్రం క్షమించడానికి వీల్లేదు. కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవాలి. మా పార్టీని కూడా చూడకుండా చేబ్రోలు కిషోర్పై చర్యలు తీసుకున్నామని చెప్పేసి టీడీపీ కూడా చెప్పుకొస్తుంది. మహిళలపై ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ మా భారతి గారిపై జరిగిన ఘటన ఎలా చూడాలంటే అనేసి మేము ఏదో చేసామంటే ఇంకెలాగా చెప్పండి. మీరు కూడా అదే మళ్ళీ నన్ను అడిగితే నేను అదే చెప్తున్నాను. ఎలా చెప్తారు, ఎలా చెప్తారు? బయట వ్యక్తి ఎవరో గబుక్కుని స్వర్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో అంటే అనుకోవచ్చు. మీ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ముందు అందరికీ ఇప్పుడు పోనీ ఒకవేళ చాలా తప్పు ఇది, మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇది తప్పుది, చాలా చాలా ఘోరమైన మాటలు మాట్లాడడం అనేది తప్పు అనేసి క్షమించండి అంటే అది కరెక్ట్ కూడా కదా. అందుకే ఇప్పుడు చేయాల్సింది ఏంటి, నిజంగా చర్యలు తీసుకోవాలి, నిజంగా దానికి సంబంధించి. అంతేకాకుండా మీ సోషల్ మీడియాస్ అందరికీ కూడా ఎలాగైతే ప్రతిపక్షాల సోషల్ మీడియాలను కట్టుదిట్టం చేయడానికి మీరు తప్పుడు కేసులు పెడుతున్నారో, అలాగే ప్రభుత్వ పక్షం నుంచి కానీ కూటమి పక్షం నుంచి కానీ ఎవరైనా సోషల్ మీడియాలతో ఎవరి గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నా వెంటనే అలా ఉండడానికి వీల్లేదని మీరు అందరూ ఇవ్వండి. ఇక్కడ నుంచి ఎవరైనా సరే తప్పుడుగా మాట్లాడితే మాత్రం మేము చర్యలు తీసుకుంటామని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. పార్టీ పరంగా లేదు, ఎవరు కూడా సోషల్ మీడియాలో పిల్లల్ని కానీ మహిళల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరినైనా సరే ఫిల్దీ లాంగ్వేజ్ వాడడం, అగౌరవపరిచే విధంగా పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఇవన్నీ చేస్తే మాత్రం చర్యలు ఉంటాయి అని చెప్పమనండి, ఓపెన్గా చెప్పమనండి. అప్పుడు తెలుస్తుంది. థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా జరిగినటువంటి ఘటనలో ఏదైతే ఉందో, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి అయితే ఈ విధమైన సరైన రక్షణ లేదు, అలాగే పోలీస్ ప్రొటెక్షన్ సరిగా చేయలేదంటూ కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ఇది గతంలో ఏ విధంగా వ్యవహరించారో మనకు అందరూ కూడా తెలిసిందే. కావాలని ఉద్దేశపూర్వకంగా తనకైతే సరైన భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా అనవలసిన మాటలన్నీ ఈ విధంగా కామెంట్ చేసి మళ్ళీ ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది సరైనది కాదు. ఏదేమైనా ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటి వారిపై సరైన చర్యలు తీసుకోవాలంటూ, అలాగే సీఎం జగన్ ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి ఘటనపై పూర్తి దర్యాప్తు అయితే రివ్యూ చేసి దీన్ని ఎవరైతే పోలీసులు 1100 పోలీసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వివరించాలంటూ, అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే వంగ గీతా విశ్వనాథ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.